హలో అండి, బాగున్నారా అందరూ? నువ్వుల పొడి చేయడం చూపిస్తున్నాను. కడాయి పెట్టాను, స్టవ్ మీద ఇప్పుడే వెలిగించాను. అండ్ ఇవ్వండి ఎండుమిరపకాయలు తొడిమ లేదంటే దాని మూడిక అనేది తీసేస్తున్నాను అనమాట. ఇలాగా అంటే మీరు ఎంత చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు తీసుకోండి. సో నేను మూడే తీసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వులు కొలుచుకుందాము. నేను గ్లాసు నువ్వులు చేద్దాం అనుకుంటున్నాను. గ్లాస్ అంటే ఏ గ్లాస్లో చూపిస్తాను. మనం మంచినీళ్ళు తాగుతాం కదండి, అదే గ్లాస్తో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే అందరూ తినగలగాలి కాబట్టి ఇదిగోండి, ఇది మంచినీళ్ళ గ్లాసు. ఈ గ్లాస్తో గ్లాస్ చేస్తున్నాను. అంతే తీసుకున్నాను నువ్వులు. కొంచెం నింపుతున్నా, 1 స్పూన్ అలాగా. ఇది ఒంటికి మంచిది. అందరు అంటారు సమ్మర్లు తింటారా, చాలా వేడి చేస్తుంది కదా అని. వేడి సంగతి పక్కన పెడితే అండి, హెల్త్కి చాలా మంచిది. ఇది మనం ఇంట్లో చేసుకుంటున్నాము. సో ఇది చిన్న తొక్కులాగా, తొక్క ఉంటుంది కదా, బ్రౌన్ నుంచి వైట్ తీస్తారు కాబట్టి ఆ తొక్కులాగా వస్తుంది. ఆరల్స్ ఆల్ గుడ్. సో ఇది హైలో ఉంది. నేను కొంచెం ఫ్రై చేసేస్తున్నాను దీన్ని. కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకున్నామంటే మనకి ఎర్రబడే వరకు ఫ్రై చేసుకుని దీన్ని చక్కగా మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు వేసి మనం మిక్సీ చేసుకోవడమేనండి. ఇది ఎలా తింటారు మరి? అందరూ అన్నం తినరు కదా అని అంటే, మీరు చపాతీ చేసుకునేటట్టయితే 1 స్పూన్ చపాతీ పిండిలో వేసుకొని చపాతీ పిండి కలుపుకుని అనుకోండి. డ్రైగా ఉన్నప్పుడే చపాతీ పిండిలో ఈ పౌడర్ అనేది కొంచెం వేసుకొని 1-2 స్పూన్స్ వేసుకొని సాల్ట్ చూసుకొని కొంచెం తక్కువ వేసుకున్నారనుకోండి, ఇది కూడా తినడం అవుతుంది మీకు నువ్వుల పొడి. ఇదే కాదు, కరివేపాకు పొడి అయినా ఏదైనా సరే. అయ్యో మేము ఇడ్లీ తినట్లేదు, అయ్యో మేము అన్నం తినట్లేదు, అయ్యో మేము దోశ తినము, మరి కరివేపాకు పొడి ఎలా తినాలి, నువ్వుల పొడి ఎలా తినాలి, కంది పొడి ఎలా తినాలి అంటే మీరు మీ చపాతీ పిండిలోనే యాడ్ చేసుకోండి. లేకపోతే చపాతీ పొరగా చేసుకుంటారు కదా, దాంట్లో పొర కొంచెం ఓపెన్ చేసి నైఫ్తో కట్ చేసి తీసి దాంట్లో చక్కగా ఇది ఫిల్ చేసుకొని కొంచెం ఘీ వేసి పౌడర్ అలా జల్లి రోల్ చేసుకొని కూడా తినొచ్చు. ఈ పౌడర్స్ అనేవి ఏదైతే చేస్తున్నామో, ఇది నువ్వుల పొడైనా అయి ఉండొచ్చు, లేకపోతే కంది పొడి వేయచ్చు, కరివేపాకు పొడి వేయచ్చు, వెల్లుల్లి కారం అని పౌడర్ చేస్తాము, పల్లీ పౌడర్. ఇవేవైనా సరే ఫిల్లింగ్, హోమ్ మేడ్ అండ్ హెల్దీ కూడా. ఇవి ఎప్పుడు కూడా మనము ఇలా చేసుకుంటే, ఇంట్లోనే చేసుకుంటే హెల్దీ అనమాట. చిన్న సౌండ్ వినిపిస్తుంది చూస్తున్నారా, చిటిపట సౌండ్, అంటే ఫ్రై అవుతుంది అనమాట. చూడండి, కొంచెం కొంచెం కలర్ మారుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నాము సెగ. ఇది చాలా హైలో ఉంది, నేను కొంచెం మీడియంలో పెట్టాను. ఇప్పుడు అడుగుదంతా మాడిపోయి ఇది చూడండి ఎలా అయిపోతుందో. ఇలా అయిపోకుండా కొంచెం కొంచెం ఫ్రై అయ్యి మనకి కలర్ అంతా ఈవెన్గా మారాలి అంటే కొంచెం మీడియంలోకి మార్చుకోవాలి. ఈ నువ్వులు ఎంతసేపు వేగుతాయో అంతసేపు ఎండుమిరపకాయలు వేగొచ్చు, ఎందుకంటే ఆయిల్ లేదు కాబట్టి మనకి ఎండుమిరపకాయలు ఏమి మాడిపోవు. నేను మొత్తం వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఎంతసేపు పడుతుంది ఫ్రై అవ్వడానికి మాకు తెలియట్లేదు అంటారు చాలామంది. సో అందుకే ఇది ఎంతసేపు ఫ్రై అవుతుంటే అంతసేపు వీడియో నేను తీస్తున్నాను కావాలని. పోపు అనుకోండి, పోపు దినుసులు అంటే ఆయిల్లో చిట్టుపట్లాడగానే తీసేస్తాము మనం, తెలిసిపోతుంది మనకి ఎంత ఫ్రై అవ్వాలి, ఎంత ఫ్రై అవ్వక్కర్లేదు అని. సో ఇక్కడ అలా కాదు కదా, కొంచెం టైం పడుతుంది. నేను మీడియంలో పెట్టుకున్నాను ఇప్పుడు సెగని కొంచెం. ఇది అయిపోగానే మాత్రం దీంట్లో ఉంచొద్దండి, మాడిపోతుంది మనకి, ఓకేనా? సో దీంట్లో ఉంచకుండా తీసేయాలన్నమాట. చూడండి, అప్పుడే కలర్ మారిపోతుంది. ఇప్పుడు పూర్తి సిమ్ చేసేసాను గ్యాస్ని. ఫస్ట్ హైలో ఉంది, తర్వాత మీడియంలో ఉంది, ఇప్పుడు సిమ్లో పెట్టాను అనమాట. ఇలాగ చక్కగా ఆపకుండా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఇప్పుడు ఎంత చూడండి, 4.5 మినిట్స్ అయింది. ఆల్రెడీ ఫ్రై 50% పైన అయిపోయింది మనకి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, రవ్వ రవ్వలాగా అనిపిస్తుంది చూడండి. కలర్ కూడా చేంజ్ అవుతుంది, మీకు తెలుస్తున్నట్టుంది. నేను క్లోజప్లో చూపిస్తున్నా చూడండి. ఇలా కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే ఉండాలి స్టవ్ దగ్గర, లేకపోతే ఇది మాడిపోతుంది. మనకి మాడిపోతే ఇంకా నచ్చదు కదా, తెలిసిందే కదా.
ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు. ఇది కొంచెం చల్లారాక ఒక్కసారి తిప్పితే చాలు మనకి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇలా మనము నువ్వుల పొడి చేసుకున్నాం అనుకోండి, హెల్తీగా ఇంట్లోనే నువ్వుల పొడి అన్నం కానీ ఇదే నువ్వుల పొడి తీసుకెళ్ళి మామిడికాయ కలిపేసి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న గ్లాస్ తీసుకోండి, లేదా ఒక గరిటెడు తీసేసుకొని కొన్ని మామిడికాయ ముక్కలు వేసేసుకొని, ఆల్రెడీ దీంట్లో కొంచెం ఉప్పు ఉండగా ఒక్క చెంచాడు ఉప్పు వేసుకొని, ఇంకా చింతపండు అక్కర్లేదు కదా, అలా మామిడికాయ నువ్వులు పచ్చడి చేసుకోవచ్చు. లేకపోతే కొబ్బరి కూడా వేసుకొని నువ్వులు కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు. అంటే మనకి ఇవన్నీ కూడా హెల్దీ అన్నమాట. మన చిన్నప్పుడు అమ్మమ్మలు తాతలు ఇలాగే కదా మనకి చేసి పెట్టేవాళ్ళు. అవన్నీ కూడా మనం మిస్ అవ్వకుండా చక్కగా తినచ్చు అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇది మీకు కలర్ తెలుస్తున్నట్టుంది చూడండి, గోల్డెన్ బ్రౌన్ అయిపోతుంది. నేను ఇది మాడకుండా కంటిన్యూస్గా ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడైనా మీకు డౌట్ వస్తే వేగిందా లేదా అని ఒకటి తీసుకొని నోట్లో వేసుకొని చూసుకోండి. కొంచెం క్రిస్ప్గా అనిపిస్తుంది తిన్నప్పుడు, అప్పుడు అయిపోయినట్టు అన్నమాట. ఇది ఇప్పుడు అయిపోయింది. నేనేమొచ్చి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇది ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చేసుకోవాలండి. ఇగో ఎండుమిరపకాయలు ఆల్రెడీ వేసేసుకున్నాను మిక్సీ జార్లో. సో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము. మనం ఉప్పు వేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది గ్లాసు తీసుకున్నాను కాదండి, ఇది గ్లాసు తీసుకున్నాను కాబట్టి దానికి తగినట్టుగానే నేను ఉప్పు తీసుకుంటున్నాను. ఇది కొంచెం హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ, ఎందుకంటే కారం ఎక్కువ లేదు కదా, అందుకే తక్కువ తీసుకుంటున్నాను నేను. మరి కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మాత్రం అసలు తినలేము. మళ్ళీ నేను నువ్వులు వేయించుకొని కలుపుకోవాలి, నువ్వుపప్పు. సో ఇది కొంచెం ఇలా ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకున్నాకనే ఆ తర్వాత మిక్సీ పట్టండి. లేకపోతే వేడి మీద మిక్సీ చేశారో ఇది నువ్వుల నుంచి ఈ నువ్వుపప్పు నుంచి ఆయిల్ లాగా వచ్చేసేసి ఏమవుతుందంటే ఆయిలీగా అయిపోయి కొంచెం పౌడర్ లాగా రాదన్నమాట. ఇంకొంచెం చల్లారాలి. సో నేను ఒక్కసారి ఫ్యాన్ కింద పెడతాను, కాకపోతే మిక్సీ జార్లో తీసి పెడతా బెటర్, అదే అనిపిస్తుంది. అది సంగతి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వద్దాం. ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది, ఓకేనా అండి. చూడండి ఎంత బాగుందో మన నువ్వుల పొడి. చూడండి చక్కగా మనకి మిక్సీ అయిపోయింది. నేను పల్స్ మోడ్లో చేసుకున్నానండి. మనకి ఫుల్ మిక్సీ అవుతుంది చూడండి, అది కాకుండా చిన్నగా కొడతాం చూడండి, జస్ట్ సెకండ్స్లో అవుతుంది. దాంతో ఒక 2-3 టైమ్స్ కొట్టామంటే చక్కగా ఇలా పౌడర్ అయిపోతుంది. చూడండి ఎంత పొడిలాడుతుందో. ఇది గోరువెచ్చగా కొంచెం మిక్సీ చేసుకోవచ్చు, పర్వాలేదు. అండ్ చక్కగా మనకి ఒంటికి మంచిది, హెల్త్ బాగుంటుంది తింటే. సో ఇది కొంచెం వేడి తగ్గే వరకు మనం మిక్సీ జార్లో ఉంచి తర్వాత డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంతేనండి. ఇలా చక్కగా టేస్టీగా, కారం తక్కువగా కావాలంటే మజ్జిగలో కూడా వేసుకొని తాగేలాగా చూసుకోండి. మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. నువ్వులు అనేది చాలా మంచిదండి హెల్త్కి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.